మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సాయం కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది. పథకం ప్రారంభోత్సవానికి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 1,00,000 మంది మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మహిళలను సంతోషపెట్టే విధంగా మరో 2 స్కీమ్స్ ప్రకటించి 100 రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో సీఎం నిమగ్నమయ్యారు. 12 జరిగే సభకు మహిళలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లు, పథకం ప్రారంభోత్సవంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించబోయే 1,00,000 మంది మహిళల భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలను అమలు చేసే ప్రయత్నంలో రేపు కూడా ఇంకొక పథకాన్ని, అంటే మహిళలకు 2,500 ప్రతి మహిళకు కూడా అందజేసేలాగా ఒక స్కీమ్ పెట్టారు. ఆ పథకాన్ని రేపు ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రారంభించే ఆ కార్యక్రమానికే ఇక్కడ 1,00,000 మంది మహిళలు ఇక్కడ పాల్గొనాలి, 1,00,000కు పైగా భారీ సంఖ్యలో కూడా ఇక్కడ పాల్గొనాలని రేవంత్ రెడ్డి గారు ఆహ్వానం పలికినట్టుగా కూడా అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్టేజీ సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే ప్రముఖ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి, ప్రముఖ అతిథులు కూడా ఇక్కడికి వచ్చి ఆ స్టేజ్ పైనే కూర్చునేలాగా కూడా, అక్కడే సభను నిర్వహించేలాగా కూడా పెద్ద భారీ సెటప్ అయితే భారీగా ఇక్కడ స్టేజీని నిర్వహించడం అయితే జరుగుతుంది. ఆ ఏర్పాట్లు కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ మహిళల పథకాలు నెరవేర్చడానికి కూడా ఇక్కడ 1,00,000 మంది మహిళల కోసము ఇక్కడ ఏర్పాట్లు చేసిన ఈ కుర్చీలు కూడా ఎంతో సౌకర్యంగా కూడా, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం కాకుండా కూడా, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి అక్కడ ఎక్కడో కనిపిస్తున్నాయి, అసలు కంటికి కనిపించినంత దూరంలో కూడా మనకి కుర్చీలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడ కూర్చునే విధంగా కూడా, ఎండాకాలంలో ఇబ్బంది పడొద్దని కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నీ ఇక్కడ సమకూర్చారని కూడా చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే ఇక్కడ ఎంతసేపు ప్రోగ్రాం జరిగినా కానీ అంతసేపు మహిళలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని మనం చూస్తున్నాం కదా. ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కూడా ఇక్కడ ఈ కుర్చీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మహిళలకి కూర్చోవడానికి ఒక క్యాబిన్ల లాగా ఏర్పాటు చేశారు. 100 కుర్చీలకు ఒక క్యాబిన్ లాగా ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్లయితే ఈ క్యాబిన్ కూడా బారికేడ్లని ఏర్పాటు చేసి కూడా ఇక్కడ చైర్లే కాకుండా ప్రతి మహిళ కూడా, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా జరిగే కార్యక్రమాన్ని, ఈ మహిళల కోసము 2,500 పథకం ఏదైతే ఉందో ఆ ప్రారంభోత్సవాన్ని తిలకించడానికి కూడా ఇక్కడ పెద్ద పెద్ద స్క్రీన్లను కూడా, LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి క్యాబిన్కి ఒక LED స్క్రీన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులతోటి, మంచినీళ్ళు కావచ్చు, మంచినీళ్ళ వసతి, అలాగే టాయిలెట్ల వసతి, అలాగే ఇక్కడ మజ్జిగ ఇక్కడే పెట్టి అందరికీ, ఇప్పుడు ఎండాకాలం కావడంతో వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ సమకూర్చారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నాము, ప్రతి ఒక్కరు కూడా రేపటి కార్యక్రమానికి ఎంతో శ్రమిస్తున్నారు కూడా. శ్రమతోటి కూడుకున్న పనితోటి అన్ని కూడా ఏర్పాట్లు చేసి ఇక్కడ మహిళలకు ఇబ్బంది లేకుండా రేపైతే ఈ ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా కూడా నిర్వహించబోతున్నారనే సమాచారం కూడా ఉంది. అదే కాకుండా ఈ మహిళలకు ఏదైతే ఉందో 2,500 పథకాన్ని రేపు ప్రారంభిస్తున్నారు. అలాగే ఇప్పటికే చాలా ఇచ్చిన 6 గ్యారంటీల్లో కూడా దాదాపుగా అన్ని అమలు చేస్తూనే వస్తున్నారు. 200 యూనిట్ల కరెంటును కూడా అమలు చేశారు. 500 గ్యాస్ని అమలు చేశారు. అదేవిధంగా ఫ్రీ బస్సు ఎప్పుడో మొదటగానే పెట్టారు. రేపు జరగబోయే గృహలక్ష్మి పథకంలో అమలు చేస్తున్న 2,500 పథకాన్ని రేపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరేడ్ గ్రౌండ్లో మాత్రము ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళల కోసము ఉచిత శిక్షణ అనేది, పెయింటింగ్ కావచ్చు, అలాగే ఎంబ్రాయిడరీ వర్క్స్ కావచ్చు, కుట్టు మిషన్లు కావచ్చు, అల్లికలు అన్నిటితో కూడుకున్న ఇలాంటి స్టాల్స్ కూడా ఇక్కడ రేపు ఎగ్జిబిట్ చేయబోతున్నారు. అలాగే మరికొన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా రేపు జరగబోయే ఈ మహిళా బహిరంగ సభలో ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఇక్కడ చాలా ఘనంగా కూడా నిర్వహించారు. ఈ స్టాల్స్ కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు జరగబోయే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో గృహలక్ష్మి పథకంలో అమలు చేయబోతున్న మరో పథకము, ఈ 2,500 పథకము ప్రతి మహిళకు ఇవ్వబోతున్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్న ఈ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా భారీ బడ్జెట్తో కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సాయితో నిర్మల 6 టీవీ.